చూడండి కర్రీ ఎంత బాగుందో. నెయ్యి అంది కాదు, ఇట్లా తుంచుకొని మంచిగా 2-3 చిన్న చేపలు వేసుకొని ఇట్లా అబ్బా తింటే ఉంటుందండి. అయ్యో అసలు మస్తు. ఈ టేస్ట్ చేయక ఈ టేస్ట్ తినక ఎన్ని రోజులు అయిందో. అబ్బా బాగా కాలుతుందండి బాబు. ముద్దకి 2-3 చేపలు వేసుకొని తింటే సూపర్, అసలు మస్తు. చూద్దాం చూడండి. హలో ఫ్రెండ్స్, చిన్న చేపలు తెచ్చిన చూడండి ఎంత బాగున్నాయి చేపలు. ఇప్పుడు వండాలన్నమాట మంచిగా. ఆయిల్ వేసుకుందాం. దీంట్లో పచ్చిమిర ఉల్లిగడ్డ వేసుకుందాం. ఇవి తినక ఈ చిన్న చేపలు చాలా రోజులైంది, సంవత్సరం పైన అయి ఉంటుంది. మా అమ్మ వాళ్ళ ఇంటికి తింటాం కానీ ఇక మేము వెళ్ళే టైంకి అవి దొరకవు, చెయ్యవు. ఇక చాలా రోజులు తినట్లేదు. మా పిల్లలు అడుగుతున్నారు. ఇక అక్కడ వస్తూ ఉంటే, ఊరికి వెళ్ళి వస్తూ ఉంటే ఇక వినపడ్డాయి, అందుకని తీసుకొని వచ్చిన అనమాట. ఇలా టమాటాలు వేసుకుందాం. ఇంట్లో ఉప్పు, పసుపు, కారం వేసుకుందాం. సరిపడంత ఉప్పు వేసుకుందాం. పసుపు వేసుకుందాం. కారం కొంచెమే వేస్తున్నా, పిల్లలు తింటారు కదా అని. మా వాడు ఫస్టే వార్నింగ్ ఇచ్చిండు, కొంచెమే ఎక్కువ వేస్తే తినను అని. ఇక అందుకనే తక్కువ వేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేద్దాం. ఇవన్నీ వేసి మంచి కలిపేసి మూత పెట్టేస్తే ఉడికిపోద్ది మంచిగా. ఎందుకంటే ఉప్పు వేస్తాం కదా, కొంచెం కలిపి మంచి వాసన వస్తుంది. ఇట్లా మూత పెట్టేస్తే మంచిగా ఉడికిపోద్ది. చూద్దాం ఉడికిందేమో. వావ్, మంచి స్మెల్ వస్తుంది. మంచి ఉడికిందనమాట. చింతపండు పులుసు వేసుకుందాం. దీంట్లో నేను నానబెట్టి పిసికిన వేసుకుందాం. ఒక నిమ్మకాయ సైజ్ అంత నానబెట్టిన, గింజలు కూడా ఉన్నాయి కాబట్టి ఇంత ఉంది. నిమ్మకాయ సైజ్ అంత అయితే సరిపోతుంది. కొంచెం నీళ్ళు పెట్టి ఉడకనిద్దాం. పులుసు తెరులుతుంది. ఇప్పుడు చేపలు వేసుకుందాం, బుడ్డపరకలు. వీటిని మీ సైడ్ ఏమంటారో చెప్పండి నాకు. మేమైతే బుడ్డపరకలు అంటాం. చాలా పేర్లతో పిలుస్తారు కదా, మేమైతే బుడ్డపరకలు అంటాం. మా అమ్మోళ్ళ సైడు బాగా వస్తాయి అసలు. ఇప్పుడు వర్షాకాలం అయితే ఇట్లా పట్టు ఇట్లా గిన్నె నిండా వేసి 15-20 రూపాయలకే వేసిపోతారు. ఇప్పుడు 20 రూపాయలకి వేస్తారో లేదో కానీ అసలు అయినా కానీ తక్కువ రేటే ఉంటుంది మా అమ్మోళ్ళ సైడు. మంచిగా చూడండి ఎన్ని చేపలు. పిల్లగాళ్ళు మంచిగా తింటారని కేజీ తెచ్చిన. ఎక్కువ కలపకూడదు, ఇప్పుడు స్టార్టింగ్ కదా అని కొంచెం కలిపిన. మూత పెట్టుకుందాం. పక్కనే అన్నం కూడా పెట్టిన. దీంట్లో చూద్దాం, ఇప్పుడు ఉడుకుతుంది మంచిగా. దీంట్లో మామిడికాయలు, బెండకాయలు, వంకాయలు వేసుకొని తింటారంట, వండుకుంటారంట. నేను ఎప్పుడు వండుకోలే, ఈసారి ట్రై చేద్దామని వేస్తాను. ఎట్లుంటుందో చూద్దాం. ఒక 2 బెండకాయలు, ఒక
3 వంకాయలు వేసుకుందాం. కొంచెం అట్లా తిప్పుదాం లైట్గా. మరి బాగా తిప్పితే గుజ్జు గుజ్జు అయిపోతాయి. అసలే బుజ్జి ప్రాణాలు ఇవి చిన్నవి. కొంచెం ఇట్లా మసాలాలు వేసుకుందాం ఇప్పుడు, ఎందుకంటే మంచిగా ఉడుకుతాయి మసాలాలు ముందే వేసుకుంటే. వాము, మెంతులు, ధనియాలు అవన్నీ, జీలకర్ర అవన్నీ వేసి ఫ్రై చేసి దంచిన పొడి ఇది వేసుకుంటున్నా. ఇదేమో కొంచెం ధనియా పౌడర్ వేసిన, కడిగి కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకుందాం. ఇక అవి మంచిగా పట్టి మంచిగా ఉడుకుతాయి. ఇక మనం వాటిని ఏం కలపని అవసరం లేదు, అవే ఉడికిపోతాయి. అన్నం కూడా ఉడుకుతుంది పక్కన. చూద్దాం ఫ్రెండ్స్ ఎట్లా ఉడికినాయి అని. మంచిగా ఉడికినాయి. మధ్యలో ఒకసారి చూసిన నేను. చూడండి ఎంత మంచిగా ఉడికినాయో. మా వాడు మమ్మీ టేస్ట్ చూపిస్తావా అడుగుతుండ్రు. మంచిగా ముక్క విరగకుండా ఎంత బాగున్నాయి చూడండి. బా, ఈ జొన్న రొట్టెలు చేసుకొని రొట్టె ముక్కకి 2, 3 వేసుకొని తింటే ఉంటుంది. బాపురే ఎంత బాగుంటుందో అసలు. చాలా రోజులైంది. పులుసు మంచిగా వచ్చింది. అన్నంతో కూడా తింటే బాగుంటుంది. మీరు ట్రై ఎక్కడైనా దొరికితే తీసుకొని తినండి ఫ్రెండ్స్. వీటిలో ప్రోటీన్స్, విటమిన్స్ బాగుంటాయంట చిన్న చేపలలో. అందుకనే బాలింతలు వీళ్ళు బాగా తింటారంట. ఇక పెద్దవాళ్ళు చెప్పిందంటే నిజమే కదా. మీరు తినండి ఫ్రెండ్స్. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు జొన్న రొట్టెలు చేస్తాను ఇప్పుడు. బాయ్ ఫ్రెండ్స్.